రైట్, నమస్తే. నిన్న అర్ధరాత్రి తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ని ఆంధ్ర పోలీసులు అతి దారుణంగా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి విజువల్స్లో ఇప్పటికే తెలంగాణ సమాజం అంతా చూసే ఉంటుంది. అయితే అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇష్యూ ఏందనంటే, ఎటువంటి లేడీ కానిస్టేబుల్ లేకుండా కేవీఆర్ భార్య అయినటువంటి విజయలక్ష్మిని సిఐ శ్రీనివాసు ఇష్టం వచ్చినట్టు గుంజుకుంటూ పక్కకు నెట్టేస్తూ ఏం జరుగుతూ ఉన్నది అసలు తెలంగాణలో, ఎట్లా అసలు ఏ టైంలో వాళ్ళ ఇంటికి వచ్చిర్రు ఏంది అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రోజుల నుంచి ఆయనను ఫాలో చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం కేవీఆర్ గారి సతీమణి విజయలక్ష్మి ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు దాదాపుగా మొన్న ఒకసారి అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఏమంటారు, ఆ బెయిల్ పిటిషన్ మనకు బెంచ్ మీదకి రాకుండా ఉండడం కాబట్టి కొంచెం బయట తిరుగుతూ ఉన్నాడు. అసలు ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతుండే, ఎప్పుడన్నా గమనించరా? ఎవరన్నా వచ్చిపోవడం ఇట్లాంటి ఏమన్నా? లేదు సార్, గమనించలేదు. ఎప్పుడు అంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఉంటే తీసుకెళ్తారేమో అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు బెయిల్ కోసము. అది నడుస్తుంది కదా అని చెప్పేసి ఊరికి తీసుకెళ్ళి పెట్టాను నేను. మా ఫోన్ కాన్వర్జేషన్, నా ఫోన్ ట్రాప్ చేశారు. నా ఫోన్ కాన్వర్జేషన్ తీసుకుని ఊరు దాకా వెళ్ళారు. అక్కడ నుంచి కూడా అప్పుడే మా ఆయన బయటికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కూడా తప్పించుకొని మళ్ళీ అటు ఇటు చెదురు అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. ఈ 2 months పిల్లలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర, నా జాబ్ ఉంది, నేను జాబ్ వదిలేసుకొని వెళ్ళలేను కదా, నేను బతకాలి కదా. కేవీఆర్కి ఇప్పుడు 4-5 months నుంచి ఇన్కమ్ లేదు, శాలరీ లేదు, నేను బతకాలి కదా, జాబ్ చేసుకోవాలి. నేను ఇక్కడే ఉన్నాను, నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఈయన ఎక్కడో ఉన్నారు. చెదురు అయిపోయింది. 3 months నుంచి ఒకటే గోసపడుతున్నాము. అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి మేము ఎలా ఫోన్ కాన్వర్జేషన్ లేదు, ఏమీ లేదు. ఇంక ఎలా పడితే అలా తిరుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఇన్ని రోజులు అయ్యింది కదా, ఏం కాదేమో, వచ్చేసాయి, ఏమన్నా అయితే మన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుందాము, మన తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది, వచ్చేయి అని రిక్వెస్ట్ చేస్తే వచ్చాడు. నిన్న వచ్చిండు. వస్తూ ఉండు, వెళ్తూ ఉండు, ఉండట్లేదు. పోలీసులు మా కాలనీ వాళ్ళు చెప్తున్నారు, నిన్న ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు 3-4 days నుంచి తిరుగుతున్నారంట. ఇక్కడ 3-4 days నుంచి తిరుగుతున్నారంట. మేము అబ్జర్వ్ చేయలేదు, మేము 3rd floorలో ఉంటాం కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, ఈయన ఇంట్లో ఉండట్లేదు, అబ్జర్వ్ చేయలేదు. 3-4 days నుంచి తిరుగుతున్నారంట. మార్నింగ్ కూడా ఉన్నారంట. వాళ్ళు మార్నింగే తీసుకెళ్ళడానికి ట్రై చేశారంట, కానీ తీసుకెళ్ళలేదు. మరి ఎందుకు తీసుకెళ్ళలేదో తెలీదు. ఈవినింగ్ వచ్చాక 7:30కి తీసుకెళ్లారు. 7:30కి మేము ఇలా ఆఫీస్ నుంచి రాగానే, ఆయన బయట నుంచి ఇలా రాగానే తీసుకెళ్ళిపోతున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి, నేను రావడం చూడలేదు, నేను ఇంట్లో ఉన్నాను, లాక్కెళ్తున్నారు. ఆ 3rd floor నుంచి ఈడ్చుకెళ్తున్నారు. గొంతు పట్టుకొని, చేతులు పట్టుకొని దొబ్బుతున్నారు. ఎట్లా పడితే అట్లా దొబ్బుతున్నారు. నేను పట్టుకున్నాను, నేను పట్టుకొని, నేను వదలను, మీరు ఏమైనా చేశారు, నా భర్త నేను పంపించను, మీరు డ్రెస్లో లేరు అని చెప్పి నేను నా పిల్లలు ఏడుస్తున్నా కూడా వదలకుండా కిందికి లాక్కెళ్ళారు. ప్రైవేట్ వెహికల్లో వేయడానికి ట్రై చేస్తున్నారు. నేను అడ్డం కూర్చున్నా, ప్రైవేట్ వెహికల్కి నించున్నా, డోర్ ఓపెన్ చేస్తుంటే చేయనివ్వకుండా నించున్నా. మీరు చూసారు ఎలా లాగుతున్నారు, ఒక పోలీస్ ఏమో లాగుతున్నారు, నేను పోయి నిలబడితే సిఐ ఎలా దొబ్బుతున్నారో మీరు చూసారు వీడియోలలో. ఎంత ప్రెజర్, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, వాళ్ళని తట్టుకొని నేను ఎలా నిలబడ్డానో నాకే అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్లో నాకు ఒకటే టెన్షన్. ఆయన అక్కడెక్కడో తీసుకెళ్తారు, ఎవరూ లేరు, కమ్యూనికేషన్ ఏం చేస్తారన్న భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. నేను వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశా. ఆ ప్రయత్నం వాళ్ళని నన్ను తోయడం, నువ్వు జరగమ్మా, మాకు అరెస్ట్ వారెంట్ ఉంది, అందరూ మా కాలనీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే, నీకు లోకల్ పోలీసు లేరు, మీరు డ్రెస్లో లేరు, వాళ్ళని తీసుకెళ్ళి ఏమైనా చేస్తే ఎవరిది బాధ్యత అని చెప్తే, అప్పుడు లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు. లోకల్ పోలీసులకు ఫోన్ చేసి అప్పుడు వచ్చారు. లోకల్ పోలీసులు ఒక 10-15 minutes వచ్చేదాకా మా కాలనీ వాళ్ళు ఆపారన్న వాళ్ళని, నాతో పాటు మా కాలనీ వాళ్ళు ఆపారు. లేదు అంటే కంప్లీట్గా సివిల్ డ్రెస్లోనే ఉన్నారా? కంప్లీట్గా సివిల్ డ్రెస్లో ఉన్నా. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేదు. ముగ్గురు వచ్చి లోకల్ వాళ్ళు చక్కగా కన్విన్స్ చేశారు. మేము ఆ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడుతామమ్మా, అప్పుడేం పంపించాము, మీ వాళ్ళు రాని, మీ లాయర్లు వచ్చినాక మాట్లాడి పంపిస్తారు పోలీసులు చెప్పి ఎక్కించుకుంటూ తీసుకుపోతామన్నారు. లేదు నేను కూడా వస్తా అని చెప్పేసి లోకల్ పోలీస్ స్టేషన్ వెహికల్ వచ్చింది, ఆ వెహికల్లోనే తీసుకెళ్లారు. నేను కూడా వెళ్ళినా. మా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి, ఎవ్వరూ లేరు వాళ్ళకి ఇంట్లో చూసుకోవడానికి, నడి రోడ్డు మీద వదిలేసి నేను వెళ్ళిపోయా. నా ఫోను నా భర్త చేతిలో ఉండి, నా ఫోన్ అప్పుడు అలా ఫోన్ ఆయన లాగేసుకున్నాడు. అది నాది, నాకు ఇవ్వండి, నా పిల్లలకు ఫోన్ చేసుకోవాలని ఎంత గోస పెడుతున్నా ఇవ్వలేదు అసలు. నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ సరూనగర్లో ఇచ్చేసి వెళ్తాం అమ్మ వెళ్ళేటప్పుడు అని చెప్పారు. సరూనగర్లో ఇవ్వలేదు, తీసుకెళ్ళిపోయారు.
అక్కడ సరూర్ నగర్ నుంచి బయటకు వెళ్ళగానే ఫోన్ స్విచ్ ఆఫ్, కాల్ ఇంత చేస్తుంటే. దారుణంగా మిమ్మల్ని కూడా లేడీ కానిస్టేబుల్ లేకుండా ఇట్లా దోపడం కావచ్చు ఇదంతా చేసిండ్రు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకునే స్థితిలో ఉన్నదా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ ఎక్కడ రెడ్డి? ఉంది సార్ తెలంగాణ ప్రభుత్వం, ఎక్కడ పట్టించుకుంటుంది? ఇంత ఇష్యూ జరుగుతుంది, మన జర్నలిస్టులు అందరూ వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయం పైన ఒక్కసారైనా మాట్లాడారా? ఆయనకి ఇంత దాకా వెళ్లకుండా ఉంటుందా? ఆ విషయం తెలియకుండా ఉంటుందా? వాళ్ళే సహకరిస్తున్నారు కదా మన వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి. ఇంతవరకు వాళ్ళకి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ విషయమై? నా భర్తకి ఏదైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? ఆంధ్ర ప్రభుత్వం వహిస్తుందా, తెలంగాణ ప్రభుత్వం వహిస్తుందా? నా కుటుంబానికి దిక్కెవరు? ఆయనకి ఏదైనా అయితే నేను నా పిల్లలు ఎలా బతకాలి? ఆల్రెడీ ఒకసారి థర్డ్ డిగ్రీ చేశారు, ఆ భయం ఇంకా పోలేదు. అది పోకముందే మళ్ళీ ఇలా లాక్కెళ్తున్నారు. చేసిన తప్పేంటి? దొంగతనం చేశాడా? ఏంటి రేపిస్టా? ఏమన్నా హత్యలు మానభంగాలు ఏమన్నా చేశాడా? అలాంటి వాళ్ళని కూడా ఇలా ఈడ్చుకెళ్ళరేమో, గౌరవంగా తీసుకెళ్తారేమో. కానీ ఎంత దారుణంగా ఈడ్చుకెళ్తున్నారంటే బనియన్ మీద ఉన్నారు సార్, బనియన్ షార్ట్ మీద ఉన్నారు, లాక్కెళ్తున్నారు. వెళ్ళే దారిలో సరూర్ నగర్కి వెళ్ళే దారిలో వాళ్ళే ఆపి, వెహికల్ ఆపి టీషర్ట్ కొని ఇచ్చారు, వాళ్ళే ఆయనకు వేశారు. చెప్పులు లేకుండా పరిగెత్తినాం మేము వాళ్ళ వెనకాల. ఏమనిపిస్తుందంటే ప్రజాపాలన అని చెప్పేమో మన ముఖ్యమంత్రి చెప్పిండు, ఆడోళ్ళ రాజ్యం ఇదంతా కూడా మహిళల రాజ్యం, మహిళల సాధికారత కోసం పనిచేస్తుందని చెప్పిండు. అటుపక్క పోతేనేమో చంద్రబాబు గారు ఈయన గురువు అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్తుంటే కూడా ఈయన కనీసం చీమగుట్టినట్టుగా చలనం లేనట్టుగా పడున్నాడు మన ముఖ్యమంత్రి. ఏమనిపిస్తుంది? నిజంగా న్యాయం జరుగుతుంది అనిపిస్తున్నదా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే న్యాయం జరగలేదు, కానీ ఏదో కొంచెం మన ప్రభుత్వం కదా ఏదైనా చూస్తుందేమన్నా ఆశిస్తున్నాను. ఇప్పటికీ కూడా కొంచెం నమ్మకంతోనే ఆశిస్తున్నాను. కానీ ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. నేను ఎలా నమ్మాలి? కానీ నాకు కొంచెం మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి. ఇప్పటికైనా దిగి వచ్చి నాకు మద్దతు ఇచ్చి అక్కడ ఆంధ్ర వాళ్ళతో ఏదైనా మాట్లాడి నా భర్తని క్షేమంగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. అర్ధరాత్రి వచ్చి ఇంటికి వచ్చి లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఈడ్చుకెళ్తూ ఉన్నారంట. నా భర్త ఇప్పటికే 2 నెలల నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చిందరవందర, ఈ పిల్లలు ఒక దిక్కు, ఆయన ఒక దిక్కు, వాళ్ళ వైఫ్ ఒక దిక్కు, ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నది. వచ్చిపోవడం అట్లాంటివి చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అట్లాంటి టైంలో ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన ఆ టైం ఇది. వీళ్ళందరూ ఆమె వాళ్ళ వైఫ్ జాబ్కి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు కేవీఆర్ని దాదాపుగా 3 నెలల నుంచి ఇదే పని తిప్పుతూ ఉన్నటువంటి సందర్భం. వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇప్పుడు ఆమె జాబ్ చేస్తే తప్ప ఆ జాబుని బంద్ చేసి ఆ పిల్లల్ని చిందరవందర చేసి నైటు అలా ఆ కొడుకు బాధపడుతున్నటువంటి సిచ్యువేషను అందరినీ కలిచివేసేటట్టుగా అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజెంటు ఈమెకి ఏదైనా కూడా మొత్తం పూర్తి బాధ్యత ఫస్ట్ పృథ్వన్న చెప్పినట్టుగా A1గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీదనే వేస్తామని చెప్పి వాళ్ళ భార్యనే స్వయంగా చెప్తా ఉన్నది. అట్లాగే మాకు ఏం తప్పు చేయకుండా ఇట్లా అరాచకంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కేవీఆర్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, మాకు న్యాయం జరిగేటట్టు తెలంగాణ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, గన్పర్ నుంచి.